హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సీతాకాంత్ ఫ్యామిలీ మొత్తం అంతా హాల్లో ఉంటారు. రామలక్ష్మి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు రామలక్ష్మి వస్తుంది. ఈలోపు సీతాకాంత్ వాళ్ళమ్మ రామలక్ష్మి లోపలికి వస్తూ ఉంటే సీతాకాంత్ వాళ్ళమ్మ, ఏయ్ నువ్వు లోపలికి రావద్దు, చెప్పారు కదా గురువుగారు నిన్ను నా సీతని బయటికి వెళ్ళొద్దన్నారు కదా, నా సీతను వదిలేసి నువ్వు ఎందుకు వెళ్ళావు బయటికి, నీకు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని గట్టిగా అరుస్తుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. ఈలోపు సందీప్ అంటాడు, ఏ నీకు గురువుగారు మాట లెక్కలేదా, మా అన్నయ్య మాట నీకు లెక్కలేదా, ఎందుకు నువ్వు బయటికి వెళ్ళావు అనేమో సందీప్ అంటాడు. ఈలోపు సీతాకాంత్ అంటాడు, ఇలా ఏంటి రామలక్ష్మి, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నేను బయటికి వెళ్ళనని, నువ్వు బయటికి వెళ్ళొద్దు రామలక్ష్మి అంటే నేను వెళ్ళనని నాకు మాట ఇచ్చావు కదా, నాకు నాకు తగిలిన బాధ కన్నా నువ్వు నాకు మాటిచ్చి బయటికి వెళ్ళావు చూడు, ఆ బాధ ఎక్కువగా ఉంది. ఎందుకు నువ్వు అలా చేసావు అంటే నా మీద నీకు ప్రేమ లేదు, నేనంటే ఇష్టం లేదు, అందుకే కదా నాకు మాట ఇచ్చి ఆ మాట తప్పి నువ్వు బయటికి వెళ్ళావు అని చెప్పి అంటూ ఉంటాడు సీతాకాంత్. అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు, ఏంటమ్మా నా మనవణ్ణి నీకు అప్పచెప్పానమ్మా, నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు నా మనవణ్ణి వదిలేసి వెళ్ళిపోయావు, చాలా బాధపడ్డాను నేను, నాకు చాలా బాధగా ఉందమ్మా నీ విషయంలోని అంటాడు సందీప్ వాళ్ళ తాతయ్య. ఈలోపు సిరి అంటదనమాట సందీప్ వాళ్ళ చెల్లి, ఏంటి వదిన నువ్వు ఎంతో బాగా చూసుకుంటున్నావని, నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది, కానీ ఈ రోజుని అన్నయ్య వదిలేసి నువ్వు అన్నయ్యకి మాట ఇచ్చి కూడా నువ్వు బయటికి వెళ్ళావు చూడు, నీకు ప్రమాదం జరుగుతుంది అని గురువుగారు చెప్పినా కూడా నువ్వు వెళ్ళావు, నాకు చాలా బాధగా ఉంది అని సిరి అంటూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి అంటుంది, చూసావా అక్కయ్య, నువ్వు ఈ వెళ్ళిన మూలంచి గురువుగారు చెప్పినా వినకుండా నువ్వు బావగారిని వదిలి బయటికి వెళ్ళావు, నువ్వు అలా బయటికి వెళ్ళావు కాబట్టే బావగారికి పెద్ద ప్రమాదం జరిగింది, అక్కడ రూమ్లో జారిపోయి పడబోయారు, అది కింద పడితే చాలా ప్రమాదం అవును, కానీ ఆయన మంచం మీద పడిపోయారు, ఎక్కడైతే ఇంతకు ముందు దెబ్బ తగిలిందో అక్కడే మళ్ళీ దెబ్బ తగిలింది తెలుసా నీకు అని శ్రీవల్లి అంటది. ఏంటి సీతాకాంత్ గారు ప్రమాదం జరిగినప్పుడు ఏం చేస్తున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్లకుండాని అని అంటూ లోపలికి వస్తుంది. అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు, ఏయ్ ఆగు, నటన చేస్తున్నావా, నటిస్తున్నావా, నీ నటన ఎవరికి తెలియదు, నా సీత అంటే నాకు ఎంతో ఇష్టం, నా సీతను నీ చేతిలో పెట్టాను, నువ్వు ఏం చేసావు, నా సీతను వదిలేసి ఏ పని మీద నువ్వు బయటికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నువ్వు, అయినా నా సీతకు మాట ఇచ్చావు నువ్వు ఇంటి గడప దాటను అని, కానీ నా సీతకి ఇచ్చిన మాట తప్పావు, అందులో నా సీత అంటే నీకు ఇష్టం లేదు, నా సీత మీద నీకు ప్రేమ లేదు, అలాగే నా కుటుంబ ఆచారాల మీద కట్టుబాట్లను పాటించలేని దాను, నా ఇంట్లో ఉండే అర్హత లేదు, నువ్వు పో అని చెప్పేసి అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. అప్పుడు సీతాకాంత్ కంగారు పడిపోయి, అమ్మా ఆగు ఏంటి అంటూ ఉంటాడు సీతాకాంత్. నువ్వు ఆగు నాన్న, సారీ నాన్న, నేను నిర్ణయం తీసేసుకున్నాను, నేను ఇంకెవరి మాట విన్ను, పో నువ్వు ఇంటి నుంచి అని మళ్ళీ రామలక్ష్మి అంటుంది. సరే ఎవరెళ్ళాలో ఇంటి నుంచి నేను తేలుస్తాను అని చెప్పి అప్పుడు రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వస్తుంది. ఏమండి ఆ రోజు గుళ్ళో హత్య ప్రయత్నం జరిగింది కదా, ఆ కిరాయి రౌడీ నన్ను చంపాలని వచ్చాడు, ఆ రోజు నేను అనుకుని రూమ్లో సిరిని చంపుదామని అనుకున్నాడు, సిరి ఇలా తిరిగేసరికి ఇదేంటి రామలక్ష్మి అనుకున్నాను సిరి అనే అమ్మాయి ఉందని ఇంకేం చేయలేక మన సిరి దొంగని అరవడంతో మెడలో నగ లాక్కుని వెళ్ళిపోయాడండి అని చెప్తుంది. ఏంటి రామలక్ష్మి నువ్వు చెప్పింది నిజమా అని అంటాడు సీతాకాంత్. అవునండి, అందుకే నేను ఇప్పుడు బయటికి వెళ్ళానండి, మీకు మాట ఇచ్చిన తర్వాత నేను ఎందుకు మాట తప్పుతానండి, దానికి ఒక కారణం ఉంటుంది కదా, కారణం లేకుండా నేను బయటికి వెళ్ళను కదా అని చెప్పి ఆ వీడియో చూపిస్తాను అనమాట, తన సెల్ ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తుంది. అప్పుడు ఆ రౌడీ అంటాడు, నమస్కారం అండి, నా పేరు కృష్ణమూర్తి, నేను చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని బతికేవాడిని, ఒక అతను వచ్చి రామలక్ష్మి గారిని చంపేస్తే 25 లక్షలు ఇస్తాము అని చెప్పి ఆఫర్ పెట్టాడండి, సరే ఇంక ఈ చిన్న చిన్న దొంగతనాలు మానేయచ్చు, ఈ డబ్బులతో సెటిల్ అవ్వచ్చు అనుకుని నేను రామలక్ష్మి గారిని చంపాలని చూశానండి అని చెప్తాడు ఆ వీడియోలో. అప్పుడు ఆ వీడియో మళ్ళీ సీతాకాంత్కి చూపిస్తే సీతాకాంత్ వాళ్ళ తాతయ్యకి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిస్తుంది, వాళ్ళంతా అలా షాక్లో ఉంటారు. అప్పుడు సందీప్ అంటాడు, ఇది అబద్ధం అన్నయ్య, ఇది కావాలని ఎవరో
నా మీద తప్పుడుగా చెప్తున్నారు. నేను చేయలేదు. అయినా నేను ఆ దొంగ తెలియదు. నాకు ఆ దొంగ ఎవడో తెలీదు. నేను అతన్ని ఎప్పుడు చూడలేదు అంటాడు సందీప్. కావాలని నీకు నాకు మధ్యలో గొడవ పెట్టాలని ఎవరో చూస్తున్నారు అన్నయ్య అంటాడు సందీప్. అయితే నీకు అతను ఎవరో తెలీదా? సరే అతను మరి నీ ఛాంబర్లోకి ఎందుకు వచ్చాడు? మన ఆఫీస్కి వచ్చి నీ ఛాంబర్లోకి ఎందుకు వచ్చాడంటే అతను నా ఛాంబర్లోకి రాలేదంట. నేను సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అది నాకు ఆ ఫుటేజ్ నా సెల్లో ఉందని చెప్పి మళ్ళీ ఆ సెల్ ఫోన్ చూపిస్తుంది. అందులో వెళ్తున్నట్టు ఆ రౌడీ సందీప్ రూమ్కి వెళ్తున్నట్టు మాస్క్ పెట్టుకుని అవన్నీ కనపడతాడనమాట. అంటే కాదు, మన ఆఫీస్కి బోల్డ్ మంది వస్తూ ఉంటారు, అంతేకాని వాడు రౌడీయో ఏంటో నాకెలా తెలుస్తుంది, అయినా వాడు ఫోటో క్లియర్గా తెలియట్లేదు అని చెప్పేసి అని అంటది. అని అంటే అప్పుడు వెంటనే దగ్గరికి వస్తాడనమాట సీతాకాంత్. దగ్గరికి వచ్చి చంప మీద కొడతాడనమాట సీతాకాంత్ సందీప్ చంప మీద. అలాగుండిపోతుంది. ఏంట్రా ఏమనుకుంటున్నావురా నువ్వు నా సొంత తమ్ముడు కాకపోయినా కూడా అమ్మ నీ గురించి బాధపడుతుందనే ఉద్దేశంతో నేను నీ అర్హత లేకపోయినా నీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాను. అయినా కూడా నీకు విశ్వాసం లేదా? నువ్వు నన్నే నా మంచి కోరట్లేదు, నా చెడు కోరుతున్నావు నువ్వు అని చెప్పేసి తిడతా ఉంటాడు సీతాకాంత్ సందీప్ని. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య, అవును వీడు విశ్వాసఘాతకుడు, ఇలాంటి వాడిని అసలు వదలకూడదు అనేసి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు. ఈలోపు సిరి అంటుంది, అచ్చి నీలాంటి వాడిని అన్నయ్య అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. నీకు పెద్దన్నయ్య ఎంత చేశాడు, ఆ మాత్రం కూడా విశ్వాసం లేదా అని సిరి అంటూ ఉంటుంది. ఈలోపు బాబు ఏదో తప్పు జరిగింది, సందీప్ అలా చెయ్యడు నాన్న, ఎంత అనుకున్నా మీ ఇద్దరు రక్తం ఒకటి కదా, అందుకని ఈ ఒక్క అవకాశం ఇవ్వమంటే ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు వీడి గురించి ఆలోచిస్తే నీకు ఆరోగ్యం పాడైపోద్ది, ఇంకేడు నీకు ఏ రకంగానూ ఉపయోగపడ్డు, ఇంకేడిని వదిలే అని చెప్పేసి అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మని. అప్పుడు సందీప్ వాళ్ళ తాతయ్య కూడా అంటూ ఉంటాడు, అవును శ్రీలత, వీడు మంచోడు కాదు, వీడు మన అనుకున్న వాళ్ళనే చంపడానికి రెడీ అయిపోయాడంటే వీడు ఎంత డేంజరో అని చెప్పేసేమో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు. ఈలోపు సందీప్ అంటాడు, సరే ఇప్పుడు మీరు ఫోన్ రికార్డులు చూపించారు కదా, అవన్నీ నా మీద కావాలనే చేశారు ఇదంతా, అందుకనే మనిషిని తీసుకొచ్చి చెప్పించు, వీడియోలు కాదు, నాకు మనిషిని తీసుకొచ్చి చెప్పించు అంటాడు సందీప్. సరే అని చెప్పేసి అప్పుడు అంటదనమాట రామలక్ష్మి వాళ్ళతో, చెప్తున్నాడు కదా మనిషిని రప్పించి చెప్పమని, నిజంగా వాడే చేశాడు అని అంటే మీరెవ్వరూ కాదు, నేనే ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని చెప్పేసి అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. సరే అని చెప్పి ఫోన్ చేస్తుంది రామలక్ష్మి వాళ్ళ నాన్నకి, నాన్న వాడిని తీసుకురా రౌడీనంటే వాడు తీసుకొస్తే చెప్పు నిజాలు చెప్పు అంటాడు మాణిక్యం. అల్లుడు నా కూతుర్ని చంపాలని చూశాడు అల్లుడు ఈ రౌడీ, నా కూతుర్ని చంపేస్తే మా పరిస్థితి ఏంటి అల్లుడు, అందుకని వీడిని వదలకూడదు అల్లుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు మాణిక్యం. అలా చూస్తూ ఉంటాడు సీతాకాంత్. అప్పుడు రౌడీ వచ్చి, నమస్కారం అండి సీతాకాంత్ గారు, ఇదంతా నేను కావాలని చేయలేదు, నేను డబ్బుల కోసమే చేశాను, నాకు 25 లక్షలు ఇస్తాను అని అంటేనే చేశాను, ఆ చెయ్యమన్నది ఎవరో కాదండి మీ తమ్ముడు సందీప్ అని చెప్పి వేలిచ్చుకుని చూపిస్తాడనమాట. అలాగే షాక్ అయిపోతారు అందరూ. సీతాకాంత్ కూడా అలాగుండిపోతాడు. మొత్తం రామలక్ష్మి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా అలా షాక్లో ఉండిపోతారు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.